నంద్యాల జిల్లా సిపిఐ 2వ జిల్లా మహాసభలు డోన్ నియోజకవర్గ కేంద్రంలో అత్యంత ఉత్సాహంతో జూలై 30వ తారీఖున పెద్ద ఎత్తున ర్యాలీ బహిరంగ సభ పూర్తిగా విజయవంతమైంది. ఈ విజయవంతంలో ప్రధానంగా జిల్లాలో నలుగురు నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ప్రజా సంఘాలు సానుభూతి పరులు శ్రేయభిలాషులు అంతా ఈ ర్యాలీలో పాల్గొనడం, అలాగే ఈ ర్యాలీలో విద్యార్థి యువకులు కవాతు, అలాగే 50 మంది కళాకారులు కోలాటము, అలాగే డ్యాన్సు, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ చరిత్రను చాటేటువంటి విప్లవ గేయాలు మరి అత్యంత ఉత్సాహంతో మరి మొదటి రోజు జరిగాయి. ఈ బహిరంగ సభకు కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు, సహాయ కార్యదర్శి ముప్పలరాజేశ్వరరావు గారు, అలాగే కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్ర గారు, కార్యదర్శి సభ్యులు రామాంజన్ గారు, కమ్యూనిస్ట్ పార్టీ పూర్వపు ఉమ్మడి జిల్లా కార్యదర్శులుగా పనిచేసినటువంటి నాయకులందరూ కూడా వేదిక మీద సన్మానించడం కూడా జరిగింది. వాళ్ళ సేవలను కూడా కొనియాడడం జరిగింది. ఇది రెండో రోజు ప్రతినిధుల మహాసభ దాదాపు 300 మందితో జరిగింది. ఆ మహాసభలో అనేక ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక చర్చలు జరిపి తీర్మానాలు చేసి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరిగింది. మరి ఆ సందర్భంలోనే నూతన నాయకత్వాన్ని కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కార్యవర్గంలో జిల్లా సమితి కూడా నూతన కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ మహాసభను విజయవంతం చేసుకోవడం జరిగింది. మరి ప్రధానంగా ఈ మహాసభ విజయవంతం కావడం కోసం కమ్యూనిస్ట్ పార్టీ కష్టపడి పనిచేసినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులు, వాటిలో ప్రధానంగా మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ 3 రోజుల పాటు మాకు సహకరించి ఈ మహాసభను విజయవంతం చేసినందుకు, ప్రచారం చేసినందుకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వాన సంఘ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే ఈ మహాసభలో విజయవంతం చేయడానికి కష్టపడి పనిచేసినటువంటి ఏఐటీసీ, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, అలాగే బీకేఎంయు, ఏఐకేఎస్, ప్రజానాట్య మండలి కళాకారులు, ఏపీజీఎస్, డిఎస్పీఎస్, ఇలా కమ్యూనిస్ట్ పార్టీ మరి అనుబంధ ప్రజా సంఘాలను కూడా పనిచేశారు. వారికి ఆహ్వాన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మహాసభను సహకరించినటువంటి దాతలకు, పట్టణ ప్రముఖులందరికీ కూడా ఆహ్వాన సంఘం తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మహాసభ 2 రోజుల పాటు మాకు మరి ఫ్రీగా ఇచ్చినటువంటి కమ్యూనిటీ క్రిస్టియన్ హాల్ వాళ్ళందరికీ కూడా, సంఘానికి కూడా ఈ మహాసభ ఆహ్వాన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పేరున ఈ మహాసభ విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ కూడా మరి ఆహ్వాన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మహాసభలు విజయవంతం ప్రధానంగా చర్చించిన దాంట్లో మరికొన్ని అంశాలు. ఈరోజు డోన్ నియోజకవర్గ కేంద్రం 6 నియోజకవర్గాలు ఉంటే డోన్లో ఇది మెట్ట ప్రాంతం. ఇక్కడ వర్షాధారం మీద పండే పంట తప్ప రెండో పంట పండించుకోవడానికి అవకాశం లేదు. రైతులు చాలా వలస వెళ్ళేటువంటి ప్రాంతం డోన్ నియోజకవర్గం. దానికోసం ప్రధానంగా ఈ అంద్రి నివాదాల ఏదైతే మరి 2-3 మండలాల్లో చెరువులు నింపాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేసిందైతే డోన్ మండలానికి ప్యాడ్లో కొన్ని చెరువులకు మాత్రమే నీరు వదిలేది మరి చేపట్టడం జరిగింది. అయితే పూర్తిగా ఇంకా అన్ని చెరువులకు నీరు నింపేటువంటి ప్రక్రియ పూర్తి కాలేదు. దాన్ని యుద్ధ ప్రాతిపదికన వెంటనే పూర్తి చేసి ప్రతి చెరువుకు డోన్ నియోజకవర్గంలో నీరు నింపాలని చెప్పేసి, ప్రతి రైతు ఎకరానికి నీరు అందాలని చెప్పేసి ఈ మహాసభ తీర్మానం జరిగింది. రేపు భవిష్యత్తులో పాలకులు దీని మీద నిర్లక్ష్యం చేస్తే పోరాటం కూడా మరి చర్చించి పోరాటం సిద్ధమవుతుందనేది ఒకటి. రెండోది, ఈ జిల్లాలో దాదాపు మన కొలిమిగుండ్ల, మనగనపల్లి, డోన్లో ప్రియా సిమెంటు, పాణ్యం బెదంజర్లో ప్రియా సిమెంటు, అలాగే పాణ్యంకు సంబంధించినటువంటి పిండాపురం దగ్గర గిరికో దానివల్ల, అలాగే వెలుగోడు, జిందాల్, ఇలాంటి చాలా పరిశ్రమలోన మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి భూములు రైతులు ఇచ్చారు. ఫ్రీగా కరెంట్ ఇస్తా ఉన్నారు, నీళ్ళు ఇస్తా ఉన్నారు. కోట్ల రూపాయలు ఈరోజు ఎవరైతే ఫ్యాక్టరీ యాజమాన్యం ఉందో వాళ్ళకి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తా ఉంది. కానీ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. ఆ యాజమాన్యం ఎవరైతే వెళ్తున్నారో, ఎవరైతే భూములు ఇచ్చిన రైతులకు వాళ్ళకి నష్టపరిహారం ఇస్తాం, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి అగ్రిమెంట్ గవర్నమెంట్. కానీ రైతులకు మరి నష్టపరిహారం చెల్లించలేదు.
మరి అలాగే వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. ఖచ్చితంగా ఏదైతే హామీ ఇచ్చిందో ఫ్యాక్టరీ యాజమాన్యం దాన్ని అమలు చేసేందుకోసం భవిష్యత్తులో సిపిఐ తరఫున పోరాటానికి సిద్ధమవుతామని చెప్పేసి ఒక తీర్మానం చేశాం. వాటితో పాటు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి ఈ ఫ్యాక్టరీలో స్థానికంగా ఉన్నటువంటి దాదాపు ఈ డిగ్రీలు చేతబట్టి ఎంబీఏ అలాగే బీసీఏలు చదివినటువంటి బీటెక్లు చదివినటువంటి నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. స్థానిక ఉద్యోగాలు కూడా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఎగ్జిక్యూటివ్స్ అంతా ఉద్యోగాలను కూడా అక్కడే ఇచ్చారు. ఆ ఫ్యాక్టరీలో సిమెంట్ ఫ్యాక్టరీలో కేవలం మెటీరియల్ ఇచ్చినటువంటి గనుల్లో కార్మికులు అలాగే ఫ్యాక్టరీలో యాజమాన్యానికి అలాగే ఎగ్జిక్యూటివ్స్ కి టీ అందించే కాడ వంట ఉండే కాడ ఇక్కడ తప్ప నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేదు. అందుకోసమే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 70% ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్తో సిపిఐ భవిష్యత్తులో పోరాటానికి తీర్మానం చేయడం జరిగింది. రెండో అంశం. మూడోది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల సందర్భంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేస్తారన్నాడు. దాదాపు 50,000 మంది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ ఒక్క అప్లికేషన్ కూడా పరిష్కారం చేయలేదు. ఆ బోర్డు నుంచి దాదాపు 450 కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వం వాడుకుంది నవరత్నాల కోసం. ఈ ప్రభుత్వం మేము వస్తే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తాం, 50,000 అప్లికేషన్లకు పరిష్కారం చూస్తామని చెప్పేసి మరి బహిరంగ సభలోనే ముఖ్యమంత్రి చెప్పాడు. అలాగే వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఒక డిమాండ్లో భాగంగా పెట్టుకున్నాడు. ఇంతవరకు దాని గురించి ఊసెత్తడం లేదు. తక్షణమే ఆ బోర్డు పునరుద్ధరించాలని చెప్పేసి కార్మిక సంఘం ఏఐటీస్ తరఫున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున పోరాటం చేయాలని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అలాగే అసంఘటిత రంగ కార్మికులు ఆటో అమ్మాయిల స్ట్రీట్ వెండర్స్ అందరూ కూడా ఒక సంక్షేమ బోర్డు తీసుకుని వస్తున్న అసంఘటిత రంగ కార్మికులు అన్నాడు. ఇప్పటి వరకు కూడా ఆ వైపున ఆలోచన చేయడం లేదు. పూర్తిగా నిర్లక్ష్యం కూడా కార్మిక సమస్యల మీద. అలాగే స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లు వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాం, కనీస వేతనం ఇస్తాం, వాళ్ళు ఆదుకుంటాం. మహిళల పట్ల నేను చిత్తశుద్ధితో ఉన్నాను. జగన్ 47 రోజులు సమ్మె చేస్తే వాళ్ళను ఎస్మా చట్టం తీసుకుని వచ్చి వాళ్ళని భయపడించాడు తప్ప పెంచలేదు. మరి ఇదే ఆలగడ్డ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చెప్పాడు, అంగన్వాడీ వర్కర్లను స్కీమ్ వర్కర్లందరూ కూడా వేతనాలు పెంచుతాను, నేను వాళ్ళని ఆదుకుంటానని ఈ నంద్యాల జిల్లా ఆలగడ్డలో ప్రకటన చేశాడు. ఆ సమస్యలన్నీ పరిష్కారం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి మరి ముందుకు పోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.